అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు ఇదో నాటకం. రచించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. కథ విందాము. అన్ని విధాలా బాగుంటే మరింకే, ఖాయం చేసేయండి నాన్నగారు అన్నాడు విశ్వనాథం. అతడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని కూర్చున్నాక తండ్రి ఆ రోజు టపాలో వచ్చిన ఉత్తరాన్నిచ్చాడు. అది సుబ్బారాయుడు రాసింది. తన చెల్లెలికి పెళ్లి సంబంధం కుదుర్చుతున్న మధ్యవర్తి అతడు. ఉత్తరం పూర్తిగా చదివాక తండ్రితో తన అభిప్రాయాన్ని చెప్పాడు. అతడికి ఆ సంబంధం అన్ని విధాలా బాగున్నట్లే అనిపించింది. అందుకే పక్కనే ఉన్న భార్య సుశీలతో కూడా అన్నాడు. సుశీల, ఏమంటావ్? ఈ సంబంధం ఖాయం చేసేస్తే మంచిదేనా? సలహా అడిగే తరహాలో అడిగాడు. ఆ మాటకు జవాబుగా ఆమె అన్ని విధాలా బాగుంది గాని అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది. అలా అర్ధోక్తిలో ఆగేసరికి ఏదో విషయం ఉందని గ్రహించిన విశ్వనాథం, ఏంటి సుశీల, ఏమైనా డౌటా అడిగాడు. ఆ అడగడంలో ఆతృత ఉంది. దానికామె సమాధానం చెప్పేటంతలోనే విశ్వనాథం తండ్రి అందుకుని, డౌట్ అంటే మరేం లేదు, ఆ పిల్లాడి తల్లికి పెద్ద రోగం ఉందట అన్నాడు నెమ్మదిగా. అంటే అర్థం కాక అడిగాడు విశ్వనాథం. అదేనండి, కుష్ఠువ్యాధి అంది భార్య వివరణ ఇస్తూ. అవునరా, మొన్న ఆవిడ అందుకే పెళ్లి చూపులకి రాలేదట అన్నాడు తండ్రి. ఆ మాట విన్న విశ్వనాథం, అయినా చూస్తూ చూస్తూ కుష్ఠువ్యాధి ఉన్న ఆమె కొడుక్కి ఎలా ఇస్తావు నాన్నగారు? అయినా ఇలాంటి సంబంధం తేవడానికి సుబ్బారాయుడికైనా బుద్ధి ఉండొద్దు అన్నాడు కాస్త చిరాగ్గా. ఇందాకటి నుంచి వీళ్ళ సంభాషణ వింటూ ఎలా కలగజేసుకుందామా అని ఆలోచిస్తున్న విశ్వనాథం తల్లి అలివేలు ఆతృతగా కొడుకు దగ్గరకు వచ్చింది. కుష్ఠువ్యాధి ఉన్నది కుర్రాడికి కాదురా, అతడి తల్లికి అంది గాబరాగా. ఆమె ఆతృత ఆమెది. కూతురికి 25 వయసొచ్చింది. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో లోపంతో అన్నీ కుదరకుండా పోయినవే. అలాంటి సమయంలో ఇరుపక్షాలకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న సంబంధం ఇది. అలాంటి ఈ సంబంధం కుదిరితే కూతురి జీవితం బాగుపడుతుందని ఆమె ఆశ. కానీ ఆ అవకాశం రానివ్వకుండా భర్త కోడలు అలా అనేసరికి ఆమె గుండెలో రాయిపడింది. ఏ సంబంధం కూడా ఎక్కడ తప్పిపోతుందోనని. కుర్రాడి తల్లికి కుష్ఠువ్యాధి ఉంటేనే కుర్రాడు బాగానే ఉన్నాడుగా అన్నాడు విశ్వనాథం. ఆ మాటకి తల్లి ఆతృతగా, అయ్యో, పిల్లాడికి ఏం లేదురా, నిక్షేపంలో ఉన్నాడు. పిల్లాడు మనకు ముఖ్యంగాని అతడి తల్లికి ఎలాగుంటేనే అంది. ఆ మాటలు విన్న సుశీల ఒక్కసారిగా అవాక్కయింది. ఆ మాటలన్నది తన అత్తగారేనా అనిపించింది. అందుకే ఆమె ఇది వరకు అన్న మాటలు ఆమెకు అప్పగించే తరుణం వచ్చింది అనిపించింది. అదేంటి అత్తగారు, తల్లికి కుష్ఠువ్యాధి ఉంటేనేంటని నెమ్మదిగా అడుగుతారా? ఎంతైనా ఆ తల్లికి కొడుకే కదా అంది. అయితే ఏ అంటావే నువ్వు అంది కోడల్ని ఉద్దేశించి అత్తగారు. ఆ మాటలు విసుగు, కోపం ధ్వనిస్తున్నాయి. ఆ మాట విన్న విశ్వనాథం తండ్రి కృష్ణమూర్తి భార్య అలివేలుతో, ఏంటనడానికి ఏముందే ఇందులో, వెర్రిదానిలా ఉన్నావు. అదేమైనా మామూలు రోగమా? చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉంటుందో, పైగా అంటువ్యాధి కూడాను. చూస్తూ చూస్తూ అలాంటి ఇంట్లో పిల్లాడికి ఇవ్వమంటావేమిటే అన్నాడు. ఆ మాట విన్న విశ్వనాథం, సుశీల, నువ్వు కూడా ఏంటలా అంటావు? పాతకాలపు దానిలా. కుష్ఠువ్యాధి మీరందరూ అనుకుంటున్నట్లుగా భయంకరమైన రోగమేమీ కాదు. దానికి ఎన్నో మందులున్నాయి. దానికసలు భయపడవలసిన అవసరమే లేదు అన్నాడు భార్యను మందలిస్తూ. ఆ మాట విన్న తల్లి అలివేలు, మా బాగా అన్నావురా, అయినా ఇదేమైనా పూర్వకాలమా? అయినా నువ్వు ఊరుకో సుశీల, ప్రతి దానికి అడ్డుపడకు అంది కోడల్ని కసురుకుంటూ. ఒరే విసు, నువ్వెన్నైనా చెప్పు, చూస్తూ చూస్తూ కుష్ఠువ్యాధి ఉన్న ఇంట్లో ఇవ్వడం నాకెందుకో ఇష్టపడడం లేదురా అన్నాడు కృష్ణమూర్తి. ఇష్టపడకపోతే కూతుర్ని గుండెల మీద కుంపట్లా మోస్తూ కూర్చోండి. ఇదో చాదస్తపు సంత. ఒక పక్క కూతురు గుర్రంలా ఎదిగి కూర్చుంది. దాని నెత్తి మీదకి 25 వచ్చాయి. దొరక్క ఒక యోగ్యమైన కుర్రాడు దొరికితే వంకలు పెడుతున్నారు. చెయ్యడం చేత కాదు కానీ వంకలు పెట్టడానికి ప్రతి వాళ్ళు తయారైపోతారు అంది కడుపులోని ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కుతూ. ఆవిడ బాధ వేరు, భర్త మంకుతనం, దానికి తోడు కోడలు అడ్డుపుల్లలు. ఈ రెండింటితోటి కూతురికి కుదరవలసిన సంబంధం కాస్త కుదరకుండా పోతుందేమోననే భయం. అదే సగటు మధ్యతరగతి తల్లి భయం. ఇంతకీ ఎవరు చెప్పారు నాన్న ఈ విషయం అడిగాడు విశ్వనాథం. నా స్నేహితుడు సచ్చిదానందం లేడు, వాడు మొన్న వచ్చిన పెళ్లి వారిని చూశాడు. వాళ్ళు వాడికి దూరపు బంధువులట. వాళ్ళు వెళ్ళాక నాకు చెప్పాడు. ఆ విషయం సుబ్బారాయుడిని అడిగితే నిజమేనన్నాడు అంటూ
కొడుకు అనుమానం నివృత్తి చేశాడు తండ్రి కృష్ణమూర్తి. ఆ మాట విన్న అలివేలు, గిట్టని వాళ్ళు ఎన్నైనా చెప్తారు, అన్నీ నమ్ముకుని బంగారం లాంటి సంబంధం వదులుకుంటామా? అయినా ఆ ముసల్ది ఎన్నాళ్ళుంటుంది, రాలిపోయే పండుటాకు అంది సాగతీస్తూ. పోన్లే అమ్మా, మనం పిల్లనిస్తున్నామని ఆవిడ పోవాలని ఎందుకు కోరుకోవాలి? అయినా కుష్ఠవ్యాధికి ఎన్నో మందులున్నాయి. ఇప్పుడది మరీ సులువయింది. ఇది వరకు 2 సంవత్సరాలు చేసే వైద్యం ఇప్పుడు 6 నెలలు చేస్తే సరి. దానికంత బెంగ పడక్కర్లేదు. అది కాక ఇంకేమైనా లోపాలున్నాయా అడిగాడు విశ్వనాథం. మరేమీ లేవురా. ఆ లోపం లేకపోతే మిగతా అన్ని విషయాల్లోనూ నిక్షేపం లాంటి సంబంధం అన్నాడు తండ్రి. ఆ మాటలు విన్న సుశీల, అది చాలదటండి, అయినా మనకెందుకులిద్దరు నిక్షేపం లాంటి కుటుంబంలోకి అలాంటి వంకర టింకర్లున్నవి తెచ్చుకోవడం, మనకి మరో మంచి సంబంధం దొరక్కపోదు అంది. ఆ మాట విన్న అత్తగారు, అదేమిటి అలా అంటావు? అసలు మొదట్నుంచి చూస్తున్నాను. అసలు ఈ అడ్డపుల్లలన్నీ వేస్తున్నది మామగారికి మొగుడికి పుర్రెక్కిస్తున్నది నువ్వేనే అంది కాస్త విసురుగానే. ఆ మాటకి సుశీల మాత్రం ఏ విధంగానూ ఉద్రేకానికి లోను కాలేదు. ఆవిడ మాటలకు జవాబుగా, అత్తగారు, దారిన పోయే తద్దినాన్ని నెత్తికెక్కించుకోవడం మనకెందుకు? మనకి మరో మంచి సంబంధం దొరక్కపోదు. అయినా ఈ సంబంధం చేయడానికి మీకు మనసెలా ఒప్పుతుంది? మొన్న సీను పెళ్లి మాటలప్పుడు పిల్ల మేనత్తకి బొల్లి ఉందంటేనే ససేమిరా వద్దన్న మీరు దీనికెలా ఒప్పుకుంటారు చెప్పండి అంది. మరిది పెళ్లి మాటలప్పటి సంఘటన గుర్తొచ్చి ఆ మాటకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అత్తగారికి. పచ్చి వెలక్కాయ ముక్క గొంతు కడ్డం పడ్డట్టు కిక్కురు మనలేకపోయిందావిడ. కోడలు ఈ రకంగా కసి తీర్చుకుంటోందని ఊహించని ఆవిడ మనసులో గిజగిజలాడిపోతోంది. దానికి తోడు ఆ మాట విన్న కొడుకు విశ్వనాథం కూడా, అవునమ్మా, అదీ నిజమే. తమ్ముడి పెళ్లి విషయంలో పిల్ల మేనత్తకి బొల్లి ఉందంటేనే వద్దని పట్టుబట్టి నానా రభసా చేశారు కదా నువ్వు చెల్లిని. ఇప్పుడు స్వయాన తల్లికి అంతకంటే భయంకరమైన కుష్ఠవ్యాధి ఉందంటే ఎలా ఇచ్చేస్తాం చెప్పు? నువ్వు ఒప్పుకున్నా చెల్లి ఒప్పుకోదేమో. అది చూడండి, మీరంతా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి, నాకు పనుంది అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంక వాడితో ఆ ప్రసక్తి తెచ్చినా వినడు, పైగా చిరాకు పడతాడు. అందుకే మౌనం వహించింది. కాని మనసు అసహనంతో రగిలిపోతోంది. ఆ స్థితిలోనే కోడలు సుశీల వైపు గుర్రుగా చూసి లోనికెళ్ళిపోయింది. సుశీల మాత్రం అత్తగారు అలా చూసేసరికి మనసులోనే ముసిముసిగా నవ్వుకుంది. అత్తగారు అంతకంటే ఏమీ చేయలేదని తెలుసు. పైకి ఆమె అలా నవ్వుకున్నా ఆమె మనసులో ఆ సంఘటన మాత్రం ఇంకా బాధ కలిగిస్తూనే ఉంది. అమ్మాయి నాకు నచ్చింది, మరేమీ పెద్దగా కోరికలు కోరకుండా ఫార్మాలిటీస్ కానిచ్చి పెళ్లి నిశ్చయం చేయండి అన్న చిన్న కొడుకు సీను మాటలు విన్న తల్లి అలవేలు, అదేంట్రా, పెళ్లి చూపులు మాటలు ఏమీ లేకుండా వాళ్ళు అడగకుండా ఎక్కడో చూసేసి నచ్చిందంటే ఎలాగరా అంది. ఆ మాటకి సుశీల అత్తగారు, పిల్ల పరాయిదేం కాదుగా, మా పిన్ని కూతురే. వాళ్ళెక్కడో దూరాన బెంగాల్లో ఉన్నారు కాబట్టి మనం తారసపడలేదు, అడగడానికి అవ్వలేదు. ఎలాగో పెళ్లిలో కలిశాం కాబట్టి ఒకరినొకరు చూసుకున్నారు, నచ్చుకున్నారు అంది. ఆ మాట విన్న అలివేలు అని మాత్రం అనేసి కళ్లతో కోడలి వైపు అదోలా చీసి లోనికెళ్ళిపోయింది. అక్కడితో ఆ ప్రస్తావన తుంచినందుకు సంతోషించింది అలివేలు. కాని ఆమె ఎక్కడికో వెళ్లి వస్తూ ఉంటే ఇంట్లో భర్త, పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకుల మధ్య రసవత్తరంగా చర్చ సాగుతోంది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డాక ఇంకా మిగతా విషయాలదేముంది అంటున్న భర్త మాటలు వినబడుతున్నాయి. అయితే వాళ్ళని రమ్మని కబురు చేశావా అన్న కోడలు సుశీల మాట. తర్వాత చిన్న కొడుకు, పెద్ద కొడుకుల మాటలు వినబడ్డాయి. అన్నీ భేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా ఉన్నాయి. అంతా వింటున్న అలివేలు తన ప్రమేయం లేకుండా ఆ చర్చ జరుగుతున్నందుకు సహించలేకపోయింది. ఆమె బయటికెళ్లడంతో ఆ చర్చలో పాల్గొనలేకపోయింది. కాని ఉంటే ఆమెని పిలిచేవారే. కాని ఆ విషయం గ్రహించలేని ఆమె ఉక్రోషాన్ని దాచుకోలేకపోయింది. అసలే పిల్లనిస్తామని అడగరాలేదు, పెళ్లి చూపులు లేవు, పై రెంటి వల్ల అత్తగారుగా తన పెత్తనం చెలాయించడానికి అవకాశం రాలేదు. కొడుకు ఏదో పెళ్లిలో పిల్లని చూడడం, నచ్చడం జరిగింది. ఇంటికొచ్చాక కొడుకు మాటవాసికి చెప్పినా దాని తర్వాత పెద్దగా ప్రాముఖ్యతనివ్వలేదు. కోడలు బంధువులు కావడంతో కోడలు కూడా తననే ఒప్పించే విధంగా బ్రతిమాలినా కాస్త బెట్టు చిలాయించేది ఆమె. కాని ఆమెకు అవకాశం ఇవ్వకుండా అతి సామాన్యంగా చెప్పింది తమ పిన్ని కూతుర్ని మరిదికి చేసుకోమని. అది ఆమె తట్టుకోలేకపోయింది. ఇప్పుడేమో తన ప్రమేయం లేకుండా పెళ్లి చర్చ జరుగుతోంది.
దాంతో ఆమె స్థానం దిగజారినట్లయింది. ఇంట్లోకెళ్లిన ఆమెకి పెరట్లో మల్లెపందిరి దగ్గర ఒక్కర్తి కూర్చున్న కూతురు కనిపించింది. ఆమెను చూస్తూనే, ఏమే సుబ్బులు, నువ్వొక్కర్తివి ఇక్కడేం చేస్తున్నావే అంది. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకెందుకక్కడ? నన్నెవరైనా పిలుస్తారా, పట్టించుకుంటారా పాడా అంది కాస్త కోపంగా. ఆ మాటతో అలివేలుకు విషయం అర్థమయ్యింది. తన సంగతి ఎలా ఉన్నా ఇలాంటి విషయాల్లో ఆడపిల్లలు సరదా పడతారు కదా, పోనీ దాన్నైనా పిలిస్తే ఏం తప్పొచ్చింది అనిపించింది. అసలు వాళ్ళిద్దరూ అంతలా బాధపడవలసిన అవసరం లేదని మామూలుగా మాట్లాడుతూ ఉంటే అది చర్చగా మారడంతో వాళ్ళని ప్రత్యేకంగా పిలవలేదని వాళ్ళకి తెలీదు. కానీ ఆ సంఘటనతో వాళ్ళిద్దరికీ ఈ సంబంధం మీద సదభిప్రాయం లేదు. ఆ సంబంధమే ఇష్టం లేదు. అయ్యా, మా అమ్మాయి రజనీని మీ అబ్బాయికి ఇవ్వాలని అడగడానికొచ్చాం. మీరు మా మాట మన్నించి మా పిల్లని మీ కోడలుగా చేసుకోవాలి అన్నాడు కైలాసరావు. కృష్ణమూర్తి, అలివేలు ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. కైలాసరావుతో అతడి భార్య సుమతి, అతని చెల్లెలు శాంభవి కూడా వచ్చారు. ఆ మాట విన్న కృష్ణమూర్తి, భలే వారండి మీరు, మా వాడు మీ అమ్మాయిని చూసి నచ్చాకే కబురంపాం కదా అన్నాడు. ఆ మాటకి కైలాసం, అడగడం మా ధర్మం కదండి అన్నాడు. ఆ తర్వాత ఒకటి ఒకటి పెళ్లి మాట్లాడేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న అలివేలుకి అరికాలి మంట నెత్తికెక్కింది. కనీసం తన ప్రమేయం లేకుండా పెళ్లి మాటలు జరుగుతున్నాయి. తన సలహా ఎవ్వరూ అడగలేదు. పెళ్లి మాత్రం దాదాపు కుదిరిపోయే స్థాయికొచ్చింది. అది ఆమె భరించలేకపోతోంది. కూతురి పరిస్థితి అలాగే ఉన్నా మింగలేక కక్కలేక ఉంది. ఎలాగైనా ఈ పెళ్లి కుదరకుండా తప్పించాలనే తలంపు చాలా బలంగా నాటుకుంది ఆమె మనసులో. ఆ సమయంలోనే కూతురొచ్చి తల్లి చెవిలో ఏదో చెప్పింది. దాంతో ఆమె దృష్టి కైలాసరావు చెల్లెలు శాంభవి పైన పడింది. ఆవిడ చేతుల మీద, ముఖం మీద, మిగిలిన శరీర భాగాలపైన తెల్లటి మచ్చలు కనబడ్డాయి. అది బొల్లి. అది చూసిన ఆమె మనసులో ఒక ఆలోచన మిగిలింది. దాంతో ఆమె అక్కడి నుంచి కదిలింది. కొన్ని క్షణాల తర్వాత భర్తనుద్దేశించి, ఏవండి, మీరోసారి ఇలా వస్తారా అని పిలిచింది. ఆ పిలుపు విన్న కృష్ణమూర్తి లోనికెళ్ళాడు. అతన్ని చూస్తూనే, మీకు ఆలోచన సాలోచన లేదండి అంటూ మొదలుపెట్టి శాంభవి శరీరం మీద ఉన్న బొల్లి ప్రస్తావన తెచ్చి, అలాంటి బొల్లి ఉన్న కుటుంబంలో నుంచి పిల్లని ఎలా చేసుకుంటామని మొదలుపెట్టింది. అలా మొదలైన ఆమె వాదన భర్త గాని, కొడుకు గాని, కోడలు గాని చివరికి ఆడపెళ్లి వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. ఆమె కూతురు తోడయ్యింది. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేసి వాళ్ళిద్దరూ మొండి పట్టు పట్టేశారు. అది చూసి తల్లికి, చెల్లెలికి ఇష్టం లేకపోతే బలవంతంగా కట్టబెట్టవలసినంత ఆగత్యం మాకు లేదు రండి అంటూ ఆడపెళ్లివారే పిల్లనివ్వము అంటూ వెళ్ళిపోయారు. తల్లి కూతురు ఇద్దరికీ తప్ప మిగతా అందరికీ బాధగానే ఉన్నా ఏమీ చేయలేకపోయారు. బుద్ధి గడ్డి తిని అన్న మాటల్ని పట్టించుకోకండి. అయినా నాకు ఈ సంబంధం ఇష్టం లేక కాదండి. అసలు శ్రీను ఇష్టపడిన సంబంధాన్ని వద్దని తప్పించిన దగ్గర నుంచి నేను, సుబ్బులు చాలా బాధపడుతున్నామండి అంటూ తాము ఆ సంబంధాన్ని కాదనడానికి కారణాలు ఆద్యంతం తెలియజేసింది అలివేలు. అంతా విన్న కృష్ణమూర్తి, అయితే ఇప్పుడేం చేయమంటావు అన్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అమ్మాయికి ఎలాగైనా ఈ సంబంధం మాత్రం ఖాయం చెయ్యాలి అంది ఓడిపోయిన ముఖంతో భర్తని చనువుగా శాసిస్తూ. మరి ఆవిడ ఒంటికున్న అనారోగ్యం సంగతి అడిగాడు. పర్వాలేదండి, ఎలాంటి రోగానికైనా మందులొచ్చిన ఈ కాలంలో దేనికి భయపడలెక్కలేదండి అంది. మరి సీను ఇష్టపడిన పిల్ల సంగతి అడిగాడు కృష్ణమూర్తి. ఈవిడకున్న జబ్బు ముందర ఆ పిల్ల మేనత్తది, పెద్దది కాదండి. పిల్ల నచ్చింది, సంబంధం ఖాయం చేసుకోవడానికి రమ్మని వాళ్లకు కూడా రానియండి అంది. ఆ మాట విన్న కృష్ణమూర్తి, తనదాకా వస్తే కాని తగువు తెలియదంటారు. అందుకే అసలు ఈ పెళ్లి కొడుకు తల్లికి ఏ జబ్బు లేదు. సీను ఇష్టపడిన పిల్ల మేనత్తకి బొల్లి ఉందని, ఆ సంబంధం వద్దని మంకుపట్టు పట్టిన నీకు, సుబ్బలక్ష్మికి బుద్ధి చెప్పడానికే మేమంతా ఈ నాటకమాడాం అన్న భర్త మాటతో, మీరన్నది నిజమేనా అంది ఆశ్చర్యంగా. నిజమేనమ్మా అన్న విశ్వనాథం మాట విని అటు తిరిగింది. వెనక నుంచి కొడుకు, కోడలు వస్తున్నారు. మమ్మల్ని క్షమించండి అత్తయ్యా, మీ మనసు కష్టపెట్టాం అన్న కోడలు మాట విని నిమ్మెరపోయింది అలివేలు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.